హాయ్ అండి. మేమైతే గణేష్ నిమజ్జనం అయితే ఇంట్లోనే చేసామండి. ఇంట్లో ఉన్న పాత టబ్బులు వాడకూడదనేసి షాప్‌కి వెళ్ళేసి అయితే బయట ఒక కొత్త టబ్ అయితే తీసుకొచ్చానండి. అలాగే గణేశుడు ఒక మట్టి అయితే వస్తది కదండీ! ఆ మట్టితో పాటు ఇంకొంచెం మట్టి అయితే తీసుకొని పూల మొక్కలు నాటుదామనేసి అలా నర్సరీకి అయితే వెళ్ళామండి. ఇక్కడ నర్సరీకి వెళ్ళేసి ఒక 2, 3 పూల మొక్కలు అయితే తీసుకున్నాము. ఒక మనీ ప్లాంట్ అలాగే తమలపాకు చెట్టు అయితే తీసుకున్నామండి. తీసుకొని కొంచెం మట్టి కూడా అయితే కొనేసాము. ఇక్కడ మట్టి కూడా కొనాల్సి వచ్చిందండి. అదే ఊర్లో అయితే ఫ్రీగా దొరికాయి. మనీ ప్లాంట్ ఒక ఇది వినాయకమయ్య మట్టి వస్తుంది కదండి, ఆ మట్టి కొంచెం ఇలా కొన్న మట్టి తీసేసుకొని ఒక మొక్క నాటుదామనేసి ఒక కుండీ కూడా అయితే తీసుకున్నాము. తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళేసామండి. ఇంటికైతే వెళ్ళేసి ఇంకా మా దగ్గర ఉన్న కొంచెం డబ్బాలలో, నేను ఇక్కడ తీసిపోయిన డబ్బాలలో మట్టి అయితే కొనకపోయిన మట్టి అయితే నింపుతున్నానండి. తులసమ్మది కూడా అంతకుముందు బబుల్లో ఉన్నది, అదే క్యాన్లో ఉన్నది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి పక్కన కుండీలోకి అయితే మార్చేసాను కొత్తది. ఇలా మట్టి అయితే కరిగిందండి సాయంత్రానికి. ఆ నీళ్ళన్నీ పైప్ పడేసి కింద మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టితో అయితే ఇలా తమలపాకు అయితే నాటాను. వీడియో నచ్చితే